ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం వికలాంగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, బార్ మాజీ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, పిఆర్ఓల సంఘం రాష్ట్ర నాయకులు మద్దాల బాపూజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల కరుణ చూపించాలని అన్నారు. తన కుమారుడైన మంత్రి వాసంశెట్టి సుభాష్ దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని, తామందరికీ దివ్యాంగులు అంటే ప్రాణమని ఆయన గుర్తు చేశారు. దివ్యాంగులు ఏ విషయంలోనూ తక్కువ కాకూడదని తెలిపారు. దివ్యాంగుల కోసం తాను కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తానని గతంలోనే హామీ ఇస్తున్నట్లు సత్యం తెలిపారు. ఆ హామీని తప్పనిసరిగా నిలబెట్టుకుంటానని అన్నారు. అలాగే 10th క్లాస్ పాస్ అయిన దివ్యాంగులు తమ దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఉద్యోగం ఇప్పిస్తానని సభాముఖంగా సత్యం హామీ ఇచ్చారు. దివ్యాంగుల సమస్యలపై ఎప్పుడైనా సరే తమను కలవవచ్చని అన్నారు. మరో ముఖ్య అతిథి బాపూజీ మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లోనే ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం నెలకు 50 కేజీల బియ్యం, పెన్షన్ తో పని లేకుండా ప్రతి నెల కొంత మొత్తం సొమ్ము ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం చేశారు. దివ్యాంగులు ప్రతి విషయంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని బాపూజీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు పోసి కుమార్, వలివేలరాజు, కండివిల్లి భరత్ కుమార్, పలువురు దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి భరత్ గారు, అలాగే కాదా శ్రీనివాస్ గారు, గొబ్బాల భద్రరావు గారు, బడుగంటి శ్రీను గారు, వేదిక మీద ఉన్న నాయకులు అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దివ్యాంగ సోదరులకు అందరూ కూడా విఆర్ఓల సంఘం తరపున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరి సోదరమన్నారా, ఇంటిని చూస్తే ఇల్లాలు ఎటువంటిదో చెప్పచ్చు అంట. ఈరోజు మీరు చేపడుతున్నటువంటి ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు మేము ఎవరికి తీసుకోము. అది ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజకీయ నాయకులైనా, ప్రజాతంత్రవాదులైనా, స్వచ్ఛంద సంస్థలైనా, ఎవరు ఏ కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ మిత్రులారా, ఈనాటి ఈ కార్యక్రమానికి నేను మళ్ళీ ప్రారంభిస్తున్నాను. నిజానికి మనకు ఈరోజు ఒక విశిష్ట అతిథిని ఈ కార్యక్రమాన్ని పిలిపించుకుని జెండా ఆవిష్కరించుకున్నాం. నిజానికి ఈ దివ్యాంగుల యొక్క దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకి అర్హత కలిగిన వ్యక్తిని ఈరోజు మనందరి సమక్షంలో సత్యం ఫౌండేషన్ చైర్మన్ గారు, మన గౌరవ మంత్రి వారి గారు తండ్రి గారు శ్రీ సత్యం గారిని ఎన్నుకోవడం ముందుగా మీ దివ్యాంగులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి సేవ సర్వీస్ చేయడం ఇప్పుడు మన దివ్యాంగులందరం కోరుకునేది ప్రభుత్వం నుంచి. నాకు తెలుసుండి మన కార్పొరేషన్కి ఒకటి ఏర్పాటు కావడం, దీనికి ఒక చైర్మన్ లేకపోవడం, ఒక విధంగా చెప్పాలనుకుంటే మనకు అనేక సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని కులాలకి కార్పొరేషన్లు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నారు. కానీ మన దివ్యాంగులకి చైర్మన్ అనేది లేకపోవడం అనేది ఒక లోటుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే వికలాంగులందరినీ, దివ్యాంగులుగా ఉన్న అందరినీ ఒకే ఘాటును కట్టకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము గ్రామీణ ప్రాంతాల్లో 1వ తేదీన సామాజిక పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక కంటి లోపం ఉండి, శరీరం అంతా బాగుండి, వ్యవసాయ కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా 6,000 వస్తుంది. అసలు ఏ పనికి వెళ్లకుండా వచ్చి 6,000తోటే కొడుకులు కానీ భార్య కానీ లేకుండా జీవించేవారు కూడా 6,000 వస్తుంది. దివ్యాంగుల్లో మనం అందరం ఒకటే అయినప్పటికీ మన శారీరక మానసిక అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, ఆ కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పారితోషికం విషయంలో తారతమ్యాలను సవరించడం మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వికలాంగులుగా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇటీవల కాలంలో తుఫాను వచ్చినప్పుడు ఏ పాలక ప్రభుత్వాలైనా చేనేత కార్మికులకి 50 కేజీల రైసు, మగ్గం వేసినా వేయకపోయినా, వర్షం తడిసినా తడవకపోయినా
మత్స్యకార కార్మికులకి వేటకు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఇళ్లలో ఉండి వేటకు వెళ్ళకపోయినా ఉన్నా సరే తుఫాన్ అయిన తర్వాత ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన గౌరవ మంత్రి గారు తండ్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు అనిపించింది వారికి పెట్టే గుణం ఉంది. ప్రభుత్వాల నుంచే కాదు, నిజానికి మన అందరూ అదృష్టం ఏంటంటే వారి వాళ్ళు రావడం మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారానికి బీజం పడుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అయ్యా, నేను కోరేది ఏమంటే, ఏదైతే మత్స్యకారులకి చేనేత కార్మికులకి సంబంధించి తుఫాను ప్రభావిత ప్రాంతాలు వచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సదుపాయాలు వికలాంగుల కుటుంబాలు కూడా వచ్చేటట్టుగా చూస్తే మంచిదనేది. రెండోది, గతంలో 35 కేజీల బియ్యం ఉండేది, అది రాను రాను ఆడపిల్లలు ఉంటేనో లేకపోతే ఆ కుటుంబ పేదరికం ఉంటేనో 35 కేజీల బియ్యం ఇచ్చిండ్రు వాళ్ళు రెవెన్యూ నుంచి. ప్రస్తుతం అది అమలు కావట్లేదు, అది నిరుపయోగంగా స్తబ్దతగా ఉండిపోయింది. నేను వికలాంగులకు సంబంధించి ఆ కుటుంబం కనీస అవసరాలకి 50 కేజీలు తక్కువ కాకుండా ప్రభుత్వమే ఉచితంగా ప్రతి నెల బియ్యం ఇచ్చే విధంగా చేస్తే మంచిదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రెండు, మనం చదువుకున్న వ్యక్తులకి ఎలాగా రిజర్వేషన్లో భాగంగా ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఈ పాటికి మన తాళపల్లంలో మాణిక్యాలరావు ప్రభుత్వ ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. శివయ్య గతంలో అక్కడక్కడ కూర్చొని అప్లికేషన్ రాసుకునే శివయ్య కూడా ఉద్యోగంలో వెళ్ళాడు. మన సోదరులు చాలా మంది కూడా విద్యార్హతకు తగ్గట్టుగా బాబాసాహెబ్, ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు, కాటే సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులకి సౌకర్యాలు కనుగొన్నారు. ఈ పాటికి మన వాళ్ళు ఎంప్లాయీస్గా స్థిరపడుతున్నారు. మిగిలిన వాళ్ళకి కనీసం ఆ కుటుంబం జీవనోపాధికి ఉండేటట్టుగా పెన్షన్ని, కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు కార్మికులకి, కష్టజీవులకి, ఫ్యాక్టరీల్లో ఇతర చోట్ల పనిచేసే వారికి నిర్దిష్ట కనీస వేతనం ఏ రకంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిస్తున్నారు. వికలాంగులుగా ఉండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా 6,000 రూపాయలు లాంటి సామాజిక పెన్షన్ తోటి కాకుండా ఆ కుటుంబంలో ఉన్న మొత్తం ఫ్యామిలీ అంతా జీవించేదానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కనీస వేతనంగా ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా, మన దినోత్సవం సందర్భంగా నేను ప్రభుత్వాలకి, ఇటువంటి పెద్దలకి విజ్ఞప్తి నేను చేయదలుచుకున్నాను. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక కాటే సుబ్రహ్మణ్యం గారు చెప్పేటప్పుడు నేను వినేటప్పుడు, దివ్యాంగులుగా భగవంతుడు మన కర్మఫలమో గత జన్మ పాప ఫలితమో ఏదేమైనా మనం ఈ సమాజంలో మనం ఇలా ఉండేటప్పుడు మన జీవితానికి ఒక సార్థకత ఏర్పడాలి. సత్యం గారు ఉన్నారు, సహజంగా మన కళ్ళ ముందు అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, లేదా కోటేశ్వరులు ఉన్నారు, నాకు ఇలా జీతగాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎవరికో ఏదో రూపాయి 2 రూపాయలు ఇవ్వడం తప్ప నిరంతరం మేము ఎవరిని ఆదుకునే పరిస్థితి లేదు. సత్యం గారు మాత్రం సత్యం ఫౌండేషన్తో మీరు అందరూ చూసే ఉంటారు. చాలా మంది దీంట్లో మీరందరూ వారి సేవా సంస్థ ద్వారా అనాథల్ని దత్తత తీసుకోవడం, లక్షలాది రూపాయలు వారి కోసం వెచ్చించడం, దేహాన్ని ఎవరు వచ్చినా సరే 1,000-2,000 రూపాయలు జేబులోంచి ఇవ్వడం, ఇల్లు తగులడిపోయినా, వికలాంగులకు ఎవరికైనా వెహికల్ లేకపోయినా, జీవనోపాధికి ఏమైనా అవసరం వచ్చినా సరే లక్షలాది రూపాయల కుటుంబం నుంచి సత్యం గారు ఖర్చు పెడుతున్నటువంటి మానవతావాది ఈరోజు ఈ సమస్యలని ప్రభుత్వం దృష్టికి, మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అలాగే ఇటీవల కాలంలో వికలాంగులు ఏలు ముద్ర పడక, కంటి ఐరిస్ తీసుకోక, పెన్షన్ తీసుకోకుండా చనిపోయాడు సార్. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఎవరైతే బెడ్ రెస్ట్లో ఉండి పెన్షన్ ఇచ్చే క్రమంలో కంటికి కానీ ఏలు ముద్ర ద్వారా కానీ పెన్షన్ ఇవ్వకుండా తీసుకెళ్ళనే స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ గ్రామ పార్టీ నాయకులు, లేదా వార్డు కౌన్సిలర్ గారు, లేదా అక్కడ ఉన్న విఆర్ఓ ఓ 3 మ్యాన్ కమిటీ, 4 మ్యాన్ కమిటీగా వేసి అదొక పంచాయత్ సెక్రటరీ కమిషనర్ గారి ముందు వాళ్ళ సమక్షంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేయలేకపోతే చాలా మంది ప్రాణాపోయే స్థితిలో, రూపాయి కూడా తీసుకోకుండా తలువు సాధించే స్థితిలో ఉన్నారనే విషయాన్ని తమరు దృష్టికి తీసుకెళ్తూ, ఈ విషయాన్ని పెద్ద మనసుతో తమరు ఏలు ముద్ర పడిన వారికి, కంటి చూపు ద్వారా పెన్షన్ తీసుకునే స్థితి ఉన్న వాళ్ళకి
3 మెన్ కమిటీ 4 మెన్ కమిటీ ద్వారా పెన్షన్ ఇచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సత్యం గారికి ఈ సందర్భంగా మీ అందరి తరపున నేను విన్నవిస్తూ వారు మనందరికీ న్యాయం చేస్తారని, మనందరికీ ఆదర్శవంతంగా ఈ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చెందాలని, మనందరి ఆశీస్సులు సత్యం గారికి మినిస్టర్ గారికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవుతారు. బాబుజీ గారు అన్నారు మన సంఘానికి ఒక ప్రెసిడెంట్ లేడు అన్నారు. నిజమేనది ఉంది కదా కార్యవర్గం. కార్పొరేషన్ చైర్మన్ కమిషన్ ఉంది ఉన్నది మరి ఉంది కదా ఉంది. అది లేదని అన్నారు బాబుజీ గారు. అది కాదండి, వికలాంగుల కార్పొరేషన్ గురించి అడుగుతున్నాడు, చెప్తున్నాను. కార్పొరేషన్ ఇచ్చారు కదా. అలాగే ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించడం లేదు